all, Jai Swarajya channel ki this TV ki special thanks. These people are struggling on the behalf of us also, because these people are, this channel is covering from the beginning of the strike, on the first day of strike till today, that means 8th day of strike, and ma protest continue avutundi till we get justice. అండ్ అప్పటి వరకు మీ ఛానల్ మాకు కవర్ చేయాలని మేము కోరుకుంటున్నాం. స్పెషల్ థ్యాంక్స్ టు దిస్ జై స్వరాజ్య టీవీ. అండ్ ముందుగానే నేను మాట్లాడుకుంటున్నా అబౌట్ దిస్ కేస్ ఏంటంటే, ఇప్పుడు ఆ పీజీ ఏదైతే డాక్టర్, రెసిడెంట్ డాక్టర్, ట్రైనీ డాక్టర్ ఉన్నారో ఆ డాక్టర్కి బ్యాక్గ్రౌండ్ లేదు, అది లేదు, అందుకే వాళ్ళు టార్గెట్ చేశారు, అది కాదు. ఎవరైనా సరే మేము ఇంత ప్రొఫెషనల్గా వచ్చాము అంటే ఎక్కడి నుంచి వచ్చాము, చాలా పూర్ ఫ్యామిలీస్ కూడా నుంచి వచ్చాం మేము. 80% పీపుల్ అందరూ ల్యాక్ ఆఫ్ బ్యాక్గ్రౌండే ఉంటారు. ఇక్కడ 10% పీపుల్ షుడ్ హ్యావ్ దట్ పొలిటికల్ పవర్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. అంత మాత్రాన ఆమె అలా చేయొద్దు, ఇలా చేయొద్దు అని ఎవరు అనుకోవద్దు. ఆమెకి బ్యాక్గ్రౌండ్ లేకున్నా షీ రేజ్ హర్ వాయిస్, తను పోరాడింది. బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఏం చేశారు? సో తను పోరాడింది, తనకి మనం నిలబడాలి. టిల్ వి గెట్ జస్టిస్ మేము ఇలాగే పోరాడతాం. ఇంకా ఈ సుప్రీంకోర్టు మాకు ఇట్లా నేషనల్ టాస్క్ ఫోర్స్ అని ఏర్పాటు చేసింది. స్పెషల్ థ్యాంక్స్ టు సుప్రీంకోర్టు. ఇలా మాకు నేషనల్ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసింది. అలాగే మేము సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా మేము పోరాడుతున్నాం. అలాగే జస్టిస్ ఫర్ అభయ, జస్టిస్ వచ్చేంత వరకు మేము ఇలాగే ప్రొటెస్ట్ ని కంటిన్యూ చేస్తాము. ఇంకా అలాగే ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో, ఈవెన్ దో అక్కడ ఉంటున్న మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ కానీ, పీజీస్ ఇన్వాల్వ్ కానీ, కో-పీజీస్ ఇన్వాల్వ్ కానీ, అందరికీ న్యాయం ఒకటే. సో అందరికీ శిక్ష పడాలి అని నేను కోరుకుంటున్నాను. అది ఎవరైనా సరే, ప్రొఫెసర్స్ కానీ, డాక్టర్స్ కానీ, ప్రిన్సిపల్ అయినా, ఎవరైనా, బయటి వాళ్ళైనా, అందరికీ న్యాయం ఒక్కటే, అందరికీ శిక్ష పడాలి. సో పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ పై సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా ఉంది ఎఫ్ఐఆర్ విషయంలో. మరి ఈ రోజుకి 8వ రోజు అయినప్పటికీ కూడా ఏ స్టేట్ గవర్నమెంట్ అంత డెప్త్ గా రెస్పాండ్ కాలేదు, ఈవెన్ ఇంక్లూడింగ్ ద తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. నిన్న మీరు ఓ సిటీలో చూడాలందరూ కూడా ముక్త కంఠంతో మేము కూడా వన్ ఆఫ్ ద పార్ట్స్ గవర్నమెంట్ కదా, మరి మాపై ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారని చెప్పి నేషనల్ వైడ్ గా కూడా ప్రొటెస్ట్ చేస్తున్నాం. ప్రతి స్టేట్ ప్రొటెస్ట్ చేస్తుంది, ప్రతి స్టేట్ లో ప్రతి కాలేజ్ పోరాడుతుంది, ప్రొటెస్ట్ చేస్తుంది జస్టిస్ ఫర్ అభయ అని. బట్ ఇంకా స్టిల్ మాకు న్యాయం జరగలేదు. ఇంకా సిబిఐ త్వరగా ఈ కేసుని ఇంకా తీసుకొని ఇంకా ముందుగా లీడ్ అవ్వాలి. ఇంకా మా తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని పర్సనల్ గా తీసుకొని కొంచెం వాళ్ళకి సెంట్రల్ పై కొంచెం ప్రెషర్ పెడితే అట్లీస్ట్ వాళ్ళు ఇంకా అక్కడ వింటారు. ఎక్కడో జరుగుతుంది, మేము ఇక్కడ ఎందుకు చేస్తున్నామని కాదు, రేపు ఇక్కడ కూడా జరగవచ్చు. అక్కడ జరిగితేనే కదా ఇక్కడ అందరికీ ఫెసిలిటీస్ వచ్చాయి, అక్కడ జరిగితేనే ఇక్కడ సీసీటీవీస్ వచ్చాయి, అక్కడ జరిగితేనే ఇక్కడ ఇప్పుడు లైట్స్ వచ్చాయి. సో ఏదైనా జరిగితే అప్పుడే పెడతారా? ఇవి ముందుగానే బేసిక్ ఉండవా? బేసిక్ వాష్రూమ్స్, బేసిక్ ఫెసిలిటీస్ లైక్ వాటర్, సీసీటీవీస్, ఇవన్నీ ముందు గుర్తుకు రావా? ఒక అమ్మాయి బలి అవ్వాలి దానికోసం. సో ఇది ముందే పెట్టాలి బేసిక్ ఫెసిలిటీస్ ఇవి. సో దానికోసం ఒక నోబెల్ ప్రొఫెషన్ అంటారు కదా, డాక్టర్లు విధుల్లోకి వస్తున్నారు, నీళ్లు లేవు, లైట్లు లేవు, సీసీటీవీస్ లేవు అని. సో దీన్ని నోబెల్ ప్రొఫెషన్ అంటారా మీరు? సో ఎవరికో అయితే కాదు, ముందుగానే చూడండి. ఏదైతే గవర్నమెంట్ ఉందో ముందుగానే ఫస్ట్ చూడండి ఎక్కడైతే కొరత ఉందో, ఈవెన్ దో సెక్యూరిటీ విషయంలో, వాటర్ విషయంలో, బేసిక్ డ్యూటీ రూమ్స్ విషయంలో, ఇంకా కెమెరాస్ ఎక్కడైతే ఉండాలో అక్కడ ఉండాలి. ప్లస్ సెక్యూరిటీని పెంచాలి. ఎవరెవరో వస్తారు, ఎవరెవరో రూరల్ టౌన్స్ నుంచి వస్తారు, వాళ్ళకు కూడా ప్రాబ్లమే, వాళ్ళు కూడా పేషెంట్సే, వాళ్ళకు కూడా సీసీటీవీ ఇక్కడ ఉండాలి. ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో తెలియదు. సో మా అందరికీ దొరికింది అంటే దాని వల్లనే. సో ఇది ముందే జరగాలి. ఒకరికి ఇలా అయ్యింది అని అది ఇప్పుడు ప్రాణాలు కాపాడే డాక్టర్కే ప్రాణరక్షణ లేకుండా పోయింది. ఒకనొక సందర్భంలో పేషెంట్ యొక్క డెత్ డిక్లేర్ చేసే ముందు ఆ సిచ్యువేషన్ అనేది డాక్టర్కి ఒక్కసారి ఆలోచిస్తే చాలా భయంకరంగా ఉంటుంది. అంటే ఏ సైడ్ నుంచి అటాక్ జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఈ రోజు జూనియర్ డాక్టర్ కి ఏమాత్రము రక్షణ లేకుండా పోతుంది, ప్రత్యేకంగా అసలు ప్రాణరక్షణ లేకుండా పోతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ రోజు అభయ. సో ఇక్కడ ఏంటంటే ఇంకో వైలెన్స్ అగేన్స్ట్ డాక్టర్స్ కూడా ఇవి ఆపాలి. సో డిక్లేర్ చేస్తాం డెత్, ఇది కూడా మా స్టడీలో ఒక పార్ట్, డిక్లేర్ చేయాలి డెత్ అని. సో మేము కూడా చేస్తాం, కానీ పేషెంట్స్ కూడా వాళ్ళు కూడా ఏదో బాధలో ఉంటారు. సో ఆ బాధలో వాళ్ళు మనల్ని కొట్టేస్తున్నా కూడా డౌన్లోడ్ యూజ్ for the new